తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు, తెలంగాణ కోసం లడాయి చేసినాడు. ఆయనకున్న చరిత్రలో ఇది ఒకటని ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. అమెరికా అంటే బాత్రూమ్లు గడువుడేనా? ఇజ్జత్ ఉండాలా? ఎన్ఆర్ఐలు ఇలా సోషల్ మీడియాలో పెట్టిర్రు, పొట్టి తిడుతున్నారు, అవి చదువు గుండాకి చచ్చిపోతావు. అమెరికా అనగానే బాత్రూములు దొంగడు, అమెరికా అనగానే బాత్రూములు. అసలు అసలు నాకు నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్, నువ్వు తెలుసుకో సారు, నీకు చదువు చక్కగా రాదు, ఏది అమెరికాకు పోయినా మన బిడ్డలు ఇలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పెట్టిరు, పెద్ద ఫార్మా రంగాలు నడిపిస్తున్నారు, ఇండస్ట్రియల్ నడిపిస్తూ ఉన్నారు, పెద్ద కంపెనీలకు సీఓలుగా ఉన్నారు కదా మనోళ్ళు. అమెరికా పోయినోళ్ళ బాత్రూమ్లో చేస్తాడా? మరి మీ అన్ననో తమ్ముడో ఉంటాడు కదా ఒక ఆయన, అదే రోజు బాత్రూంలో తోముతుండే. అడుగు మరి ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ చేసి, తమ్ముడా నువ్వు ఏం చేస్తున్నారో అంటే మరి బాత్రూంలో అడుగుతుండే. ఆయన కూడా చాలా రోజులు అయిపోయి అమెరికాలో. నువ్వు కూడా పోతున్నావు కదా అప్పుడప్పుడు, నువ్వు కూడా గదే పని చేసి వస్తున్నావా అమెరికాలో? నేను అడుగుతున్నా సారు, అమెరికా ఓడు అనగానే బాత్రూమేనా అంటే ఎన్ఆర్ఐలో నువ్వు అవమానిస్తున్నావా? నువ్వు ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి బిడ్డలయా, నీ ముఖానికి ఎట్లావు అమెరికాకు పంపించే శక్తి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్కాలర్షిప్ ఇచ్చిండు, ఓవర్ స్కాలర్షిప్ ఇచ్చి 20 లక్షల రూపాయలు విమానం టికెట్ ఇచ్చి పిల్లలు పెద్ద ఉన్నత చదువులకు అమెరికా, లండన్, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా ఎక్కడ పడితే అక్కడ పిల్లలను చదువుకోవడానికి పైసలు ఇచ్చి నా తెలంగాణ బిడ్డలు గొప్పగా చదువుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి పంపించిండు వాళ్ళకు. ఇక నువ్వు అట్లాంటి బిడ్డలను పట్టుకొని అమెరికా అనగానే బాత్రూమ్గా అడిగిండు, ఇది కానీ ఎంత అవమానకరమైన రీతిలో మాట్లాడడం అనేది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది నీకు మంచి కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను, బాత్రూమ్లు కడిగేటోళ్ళు, షాపింగ్ మాల్లో పనిచేసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు అని చెప్పేసి అవమానంగా మాట్లాడడం అనేది ఇది నీ పద్ధతి మంచిగా లేదు. దయచేసి వాళ్ళని అవమానపరచకు అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు కూడా పోతున్నావు, నువ్వు కూడా చేస్తూ ఉన్నావు. ఇంకేమన్నా అంటే చాలు, ఆంధ్రాలో చదువుకున్నాడు, బరాబరి చదివిండు. అప్పుడు తెలంగాణలో